తాలిబాన్ల మాదిరి టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడడం సరికాదన్నారు మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం డ్యాం నిర్మాణం, రైతు సమస్యలపైన దృష్టి పెట్టాలన్నారు. వైసీపీ ఓటమిని తాము స్వాగతిస్తున్నామన్నారు. తమ పార్టీ వారిపై దాడులు చేయడం ఆపకపోతే కంటికి కన్ను, పంటికి పన్ను సూత్రం అమలు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ తాలిబాన్ల మాదిరి దాడులకు తెగబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అనుకోండి, కొందరు దాంట్లో ఉండి విధ్వంసం సృష్టించాలా అనుకునేవారు. కానీ వారికి అందరికి కూడా తెలియజేసేది ఒకటే, సరే 1-2 రోజులు మీరు సంబరాలు చేసుకున్నారు, సంబరాలు మీరు ఈ 5 సంవత్సరాలు సంబరాలు చేసుకునే మాకు అభ్యంతరం లేదు. అట్లని మా కార్యకర్తల మీద, మా లీడర్ల ఇండ్లపైకి దాడులు చేస్తున్నారు. ఒకటే తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ప్రాణాలను అడ్డమేసి ఖచ్చితంగా పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. జరుగుతున్న ఘటనలను ఎస్పీలకు, కలెక్టర్లకు, అందరు సంబంధిత అధికారులకు కూడా నాగరికమైన పద్ధతుల్లోనే కంప్లైంట్ చేస్తాం. ఆ తర్వాత మేము కూడా మా ఆత్మరక్షణ కోసం పంటికి పన్ను, కంటికి కన్ను అనే నినాదంతో ముందుకు పోతాం. జనంలో ఇప్పటికే ఒక విప్లవం రావడానికి మొదలైంది. మీ కార్యక్రమాలను చూసి, తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను చూసి ఈ రాష్ట్రంలో అనుకోని ఒక విప్లవం రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు. దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి, కార్యకర్తలను రక్షించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఘటనలు జరిగినాయో ఆ ఘటనలు జరిగిన ప్రతి ఇంటికి కూడా మేము లీడర్లం అందరం కూడా సందర్శిస్తాం. వారికి భద్రతను, భరోసాను కల్పిస్తాం. ఏ కార్యకర్త కూడా అభద్రతా భావానికి గురి కానక్కర్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా